జాతీయ స్థాయిలో రాధాకృష్ణన్ సిపి రాధాకృష్ణన్ని ఆల్రెడీ ఉపాధ్యక్షుడిగా అంటే వైస్ ప్రెసిడెంట్ పోస్ట్కి భారతీయ జనతా పార్టీ ఖరారు చేసింది. ఎన్డీఏ భాగస్వామి పక్షాలని భారతీయ జనతా పార్టీ కోకి చేసిన భారతీయ జనతా పార్టీ ఎవరిని పెడితే వాళ్ళే వైస్ ప్రెసిడెంట్, నో డౌట్. ఎందుకంటే సంపూర్ణ మెజార్టీ ఉంది. విపక్షం అందరూ కట్టగట్టినా కుదరదు. ఇంకోటి తృతీయ పక్షం అయినటువంటి బీఆర్ఎస్కి లోక్సభలో లేరు కానీ రాజ్యసభలో ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో 7 అలాగే లోక్సభలో 4 ఉన్నారు. టోటల్గా 11 ఓట్లు ఉన్నట్టు వాళ్ళకి. ఇలా తృతీయ పక్షాలు నవీన్ పట్నాయక్ వాళ్ళ పార్టీకి రాజ్యసభలో ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరితో ఇప్పుడు ఫోన్లు మాట్లాడుతున్నది ఎన్డీఏ తరపున రాజ్నాథ్ సింగ్ ఏకగ్రీవానికే ట్రై చేస్తున్నారు. విపక్షాల తరపున అభ్యర్థిని పెట్టడానికి వాళ్ళ మీటింగ్ అవుతారంటున్నారు. వద్దని చెప్పి సజెస్ట్ చేస్తున్నారు ఆయన. ముందుగా అయితే మాత్రం గెలుపుకు ఎన్డీఏ భాగస్వామి పక్షాలని ఆల్రెడీ ఓకే చెప్పినాయి కాబట్టి నెక్స్ట్ ఫేజ్లో భాగంగా బీజేపీకి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫోన్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు, మద్దతు అడిగారు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి సోనియా గాంధీని ధిక్కరించి బయటకు వచ్చిన రోజున కూడా అదే కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు పలికాడు ఆయన. ఆ తర్వాత బీజేపీ టైంలో ఎవరిని ప్రెసిడెంట్ని పెడితే వాళ్ళని, ఎవరిని వైస్ ప్రెసిడెంట్ పెడితే వాళ్ళని ఎప్పుడూ అబ్జెక్ట్ చేయలేదు. ఆ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకుని ఎవరు గెలవబోతున్నారో వాళ్ళకే మద్దతు అని ప్రకటిస్తూ వచ్చాడు. అది కాంగ్రెస్ అయినా బీజేపీ. ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. రాజ్నాథ్ సింగ్కి ఆ విషయంలో పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.